వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది. పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది. నా కాలు కదలలేనంటది. ఎట్లా వెళ్ళనమ్మ నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది. పల్లె తల్లిని వీడిరానంటది. ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది. ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది. ఇవతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యన వారెటి కిన్నెర సాని వాగు వలలు ఆగి ఒడ్డున మట్టి గట్టల్ల పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది. రైతే రాజు అన్నది వినాదం, కానీ నిజానికి రైతు రాజు కాదు. కమిషన్దారులు, ఖరీదారులు, పెట్టుబడిదారులు, ఫెర్టిలైజర్స్లు రైతును అడ్డగా ముంచి రాజుగా బతుకుతున్నారు. రాజుగా పేరు వచ్చిన రైతు ఏటి కేతం పెట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరగరన్నా అంటూ బాధపడుతున్న రైతన్న బాధ ఏందో చూద్దాం. నానా ఫోన్ వచ్చింది. హలో 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 ఎవరండి? ఆంధ్ర బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మాట్లాడేది వెంకన్న గారేనా? నమస్తే సార్, నేను వెంకన్ననే మాట్లాడుతున్నాను. మరి నీ సంస్కారానికి ఏం డోకా లేదు, కానీ ఈ బ్యాంకు డబ్బులు ఎప్పుడు కడతావు? ఈ పంట రాగానే కడతాను సార్. ఎప్పుడు అదో పంట ఇదో పంట అంటావు. ఈసారి అయినా డబ్బులు కట్టేది ఉందా లేదా? ఈసారి కట్టకపోతే నీ భూమి వేలం వేయవలసి వస్తుంది. ఇదేనా నంబరు? అవును సార్, ఇదే. ఏ బాబు ఇటురా. స్టార్టర్ ఎవరిది? మాదే సార్. దీని మీద 10,000 బకాయిలు కడతావా పీకమంటావా? 3 సంవత్సరాల నుండి కాలం లేక బావులు ఎండిపోయి పంటలు మండక అప్పులో పొడుకపోయినాం సార్. మీరు అప్పులో పడితే మాకేంది, అడవిలో పడితే మాకేంది? పీకరా స్టార్టర్. వద్దండి సార్, మీకు దండం పెడతాను. పీకకండి సార్. పసి పాప పాలకేర్చినట్టు పచ్చని చేను నీళ్ళకేర్చుంది సార్. వద్దండి సార్, పీకకండి. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. హలో, అవును సార్, నేను మనోజ్ వాళ్ళ ఫాదర్ని. ఏంటి వెంకన్న, ఇంకా మీ బాబు ఫీజు కట్టలేదు? కడతాం సార్, ఇంకా 10 రోజుల తర్వాత కడతాం సార్. 10 రోజులు అని ఇప్పటికే చాలా రోజులు అయింది. చదివించేంత స్తోమత లేనప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు పంపాలి? గవర్నమెంట్ స్కూల్లో పంపుకోవచ్చుగా. సరే సార్, రేపు కడతాను. రేపు కట్టకపోతే మాత్రం మీ పిల్లల్ని మీకనే ఉంచుకోండి. ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. వేలం వేయాల్సి వస్తుంది. వద్దు సార్, వద్దు, మీ దండం పెడతాను, వద్దు సార్.
ఈ ఆత్మహత్య ఎలా జరిగింది? 3 సంవత్సరాల నుంచి పంటలు పండక అప్పుల బాధతో చనిపోయాడు. ఎవరైనా వారి కుటుంబ సభ్యులు ఉంటే పిలవండి. ప్రభుత్వం వారి కుటుంబానికి 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మీ కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది బాబు. వద్దు. ఎందుకు సార్ మాకు ఈ 2 లక్షల అగ్రిగేషన్? మా అన్నయ్య బతుకున్నప్పుడు మా పంటకు గిట్టుబాటు ధర ఇప్పించానని ఏ ప్రభుత్వాన్ని కోరిన ఏ ఆఫీసర్ని అడిగినా మా రైతన్న బాధని ఏ ఒక్కరు కూడా కనికరించలేదు సార్. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 70 ఏళ్ళైనా తరాలు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ మా రైతన్న ఆత్మహత్యలు మాత్రం మారడం లేదు సార్, మారడం లేదు. ఈ మట్టినే నమ్ముకున్న రైతు చివరికి మట్టిలోనే కలిసిపోతుంది సార్. ఇలా చనిపోయిన ప్రతి రైతుకు 2 లక్షల అగ్రిగేషన్ ఇచ్చుకుంటూ పోతే ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాడు సార్ రైతన్నవాడు? చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇకనైనా మా రైతులను అర్థం చేసుకుని 100% ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చి మా పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఉచిత కరెంట్ ఇచ్చి మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్, కోరుకుంటున్నాం. మీ రైతన్నల బాధను అర్థం చేసుకున్నాను. ఇకనైనా మీకు మంచి జరిగేలా కలెక్టర్ గారితో మాట్లాడి మీ పంటలకు తగిన గిట్టుబాటు ధర వచ్చేలా చూసుకుంటాను. అడిగితే అన్నం పెట్టి అమ్మ కన్నా అడగ ముందుకే అన్నం పెట్టి రైతన్నను అర్థం చేసుకుంటారని మా చిన్ని ప్రయత్నం.